సూపర్ ఉంది అసలు. అవునా? టేస్ట్ నిజంగా సూపర్ ఉంది అసలు. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఈ చాలా రోజులు అవుతుంది కదా తినక, మళ్ళా నాన్ వెజ్ తినక మన ఇంట్లో. నువ్వేమో పూజలు అంటూ, నాకేమో శివరాత్రి. ఆల్మోస్ట్ నాకు 15 days అవుతుంది, నీకు ఒక 45 days అవుతుందా పూజలు. సో ఆఫ్టర్ లాంగ్ టైం మన ఇంట్లో నాన్ వెజ్ కదా. సూపర్, నిజంగా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫిష్ ఇంకా అల్టిమేట్ అసలు. ఫిష్ సేమ్ ప్రాసెస్ లో ట్రై చేయండి, నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మస్తు టేస్ట్ ఉంది అసలు. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు దివ్యారెడ్డి లైఫ్ స్టైల్. ఈ రోజు నేను చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్లో చేపల పులుసు ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఈరోజు మనము బొచ్చలు తీసుకున్నాము. చేపలలో రకాలు బొచ్చలు నాకు తెలిసినవి 4 బొచ్చలు, గురిజలు, అపోలో ఫిష్, కొర్రమట్టలు. ఈరోజు అయితే మనం బొచ్చలు వండుకుంటున్నాము. కొంచెం రాళ్ళుప్పు తీసుకొని నిమ్మకాయ రసం పిండుకొని మంచిగా ఒక 2-3 సార్లు అయితే కడుక్కుందాము. ఫిష్ వండుకుంటే ఫిష్ తినేటప్పుడు ఏమనిపించదండి, తిన్న తర్వాత స్మెల్ వస్తుంది కదా, అది నచ్చదు అందరికీ. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ముందే మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు మజ్జిగ ఉంటుంది కదండి, పుల్లని మజ్జిగ, అది ఫిష్ పైన వేసి ఒక 5 నిమిషాలు దాన్ని వదిలేయాలి. అప్పుడు స్మెల్ అనేది పోతుందన్నమాట. ఆ లోపు మనం చింతపండు నానబెట్టుకుందాము. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఎక్కువ చింతపండు వాడినా కూడా పులుపు ఎక్కువ అవుతుంది, సో ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫిష్ని మజ్జిగంతా వంపేసి నీట్గా ఒక 2-3 సార్లు అయితే కడుక్కుందాము. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పుల్లని మజ్జిగ వేసుకొని ఫిష్ని కడుక్కుంటే ఫిష్ నిజంగానే స్మెల్ రాదు. మళ్ళీ తెల్లగా కనిపిస్తుంది ఫిష్ కూడా, దాంట్లో ఉన్న మురికంతా పోయి. నిమ్మకాయ వేసినాం, మజ్జిగ పోసినాం, ఇంకా రాళ్ళుప్పు వేసినాం. దానికన్నా ముందు ఇంకో 2 times మా వారు కూడా కడిగినరు. ఇప్పుడు ఇట్లా చాలా నీట్గా కడుక్కొని ముక్క ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సినవి ఉల్లిగడ్డలు, అల్లం, వెల్లిపాయలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఈ ఉల్లిపాయల్ని మంచిగా కాల్చుకోవాలండి. కారం కావాలి తగినంత, ఉప్పు కావాలి, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర. మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఉల్లిగడ్డల్ని కాల్చుకుందాము. నిజంగా బొగ్గుల పొయ్యి ఉంటే చాలా మంచిది, దాంట్లో కాల్చుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇట్లా స్పైడర్ జాలి మీద పెట్టుకొని కాల్చుకుంటున్నా. ఉల్లిగడ్డలు ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇది కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది, ఈ ఉల్లిగడ్డ పేస్ట్ అనేది. ఇట్లా పేస్ట్ చేసుకొని చేస్తేనే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఎక్కువనే ఉల్లిగడ్డలు తీసుకున్నాను. మనం ఎప్పుడైతే నాన్ వెజ్ వండుకుంటామో అప్పుడైతే మంచిగా ఫ్రెష్ అల్లము, వెల్లుల్లి అప్పటికప్పుడే దంచుకొని వేసుకోవాలి. ఇది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి. ఫైన్ పేస్ట్లా కాకుండా ఇట్లా ఇచ్చపచ్చిగా దంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకుందాము. ఉల్లిగడ్డలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకుందాము. కన్ఫామ్గా ఈ పేస్ట్ పట్టుకొని చేసుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 tablespoons ఆయిల్ అయితే వేసుకుంటున్నా. మేము కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాము. మేము సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి వచ్చిన ఆయిల్స్ని యూజ్ చేస్తున్నాము, హెల్త్కి మంచిది కాబట్టి. రీడిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయొద్దు అంటున్నారు కదా, అందుకని. ఇప్పుడు మన పేస్ట్ని అయితే ఆయిల్లో వేసుకుందాము. ఈ పేస్ట్ ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇదే కూరకి అసలైన రుచినిస్తుంది. ఇది 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది మగ్గడానికి. కలుపుతూ అడుగంటకుండా ఒక 5 నిమిషాలు
మగ్గించుకోవాలి. చేపల పులుసు అంటే చాలా ఇష్టము. ఇప్పుడు అయినా చికెన్ కూడా తినట్లేరు కదా, అందుకని ఈరోజు చేపలే వండుకుంటున్నాం. ఇప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇంకా 1 నిమిషం పాటు మంచిగా మగ్గించుకుందాము. చేపల పులుసు చేయడం చాలా ఈజీ, కానీ ఇంట్రెస్ట్ ఉండాలి చేయాలి అంటే. కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుందాము. చూడండి మంచిగా మగ్గిపోయింది ఉల్లిపాయ పేస్ట్ అయితే. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాం. మరీ ఎక్కువ పులుసు వేసి పలసగా చేయొద్దు, తక్కువ పులుసు వేసి గుత్తగా చేయొద్దు. మంచిగా ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. అటు తిక్కుగా ఉండొద్దు, పలసగా ఉండొద్దు. ఇలా చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి. చేపల పులుసు ముందు రోజు అట్లా చేసుకుంటారు నార్మల్గా, ఎందుకంటే ముక్కకి పులుసు పట్టి టేస్ట్ చాలా బాగుంటుందని. చేపల పులుసు గారెలు మంచి కాంబినేషన్ అది కూడా. అలా ముందు రోజు చేసుకోకపోయినా చేసుకున్న రోజైనా సరే ఒక 2 hours అట్లా వదిలేయాలి పులుసుని. అప్పుడు చేపలకి కొంచెం పులుసు మంచిగా పట్టుకుంటుంది, తింటుంటే టేస్ట్ వస్తుంది. కారం వేసుకుందాం. కారం పులుసులోకి ఎక్కువనే పడుతుంది, మనం కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. నాకు సరిపోలేదు అనిపించింది, అందుకని నేను ఇంకాస్త కారం వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా కొంచెం పడుతుంది అని అనిపించింది. మనం పులుసుని ఇప్పుడే మంచిగా మగ్గించుకోవాలి. చేపలు వేసిన తర్వాత అయితే ఈ పచ్చివాసన అనేది ఉండొద్దు, ఎందుకంటే చేపలు 8 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేయొద్దు, లేదంటే చిదురైతాయి. అందుకే పులుసుని కొంచెం టైం పట్టినా సరే మంచిగా నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాము. జీలకర్ర మెంతుల పొడి పులుసులలో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, కూరకి మంచి రుచినిస్తుంది. పులుసు అయితే మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలు వేసుకున్నాక 8 నిమిషాలు మాత్రమే కుక్ చేసుకోవాలి. అంటే అది ఫిష్ని బట్టి కూడా ఉంటుంది కావచ్చు, నేనైతే 8 నిమిషాలు కుక్ చేసుకుంటున్నా. ముక్కలు వేసుకున్నాక స్పూన్తో కలపకూడదు, ఇట్లా కుదుపుకోవాలి. ఒక 2-3 సార్లు కుదుపుకోవాలి. మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాము. ఇలా కుక్ అయిన తర్వాత వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ పచ్చిమిరపకాయలు తింటుంటే. ఇంకా కొత్తిమీర కూడా పులుసుకి ఇప్పుడు పట్టుకుంటుంది. కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకోవాలి. కరివేపాకు కూడా పైన లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అంతే అండి, చేపల పులుసు అయితే అయిపోయింది. ఇప్పుడు మంచిగా కొత్తిమీర వేసుకుందాము. ఫైనల్గా ఆయిల్ కూడా మంచిగా మీద తేలింది, కనిపిస్తుంది కదా. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇట్లా ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకొని చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 గంటల పాటు దాన్ని అట్లా వదిలేయండి, అప్పుడే ముక్కలకి పులుసు అనేది పట్టుకుంటుంది. ఈ ప్రాసెస్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి చేపల పులుసు ప్రాసెస్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.